తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వివాదంతో అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బటర్ ఆయిల్తో లడ్డు ప్రసాదం తయారు చేశారని సంచలన ఆరోపణలు చేశారు రమణ. తిరుమలలో మాజీ ఈవో ధర్మారెడ్డి వచ్చాకే నెయ్యి గోల్మాల్ జరిగిందని దుయ్యబట్టారు. టీటీడీ రూల్స్ ను పక్కన పెట్టి ట్రేడర్స్ ను తీసుకొచ్చారన్నారు. ఢిల్లీ నుంచి ఆల్ఫా అనే సంస్థను తిరుమలకు తీసుకొచ్చారని, ఆల్ఫా కంపెనీ విదేశాల నుంచి బటర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుందని, బటర్ ఆయిల్లో గేదె, ఆవు, జంతువుల నెయ్యి కలిసి ఉంటుంది. బటర్ ఆయిల్ తో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేశారని, ఆవు నెయ్యి కాకపోవడంతో లడ్డు నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. మాజీ ఈవో ధర్మారెడ్డి కమిషన్ కోసం కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ రమణ ధ్వజమెత్తారు.